అందరికి ఈ రోజు ఈ ఉలవలతో ఉలవకట్టు చేసి చూపిస్తానండి. ఉలవకట్టు అంటే కొంతమందికి తెలుసు, ఎక్కువ మందికి తెలియకపోయినా ఇది పాతకాలం పద్ధతులు ఎక్కువగా వండుకునేవారు. పాతకాలంలో పూర్వకాలంలో ఎక్కువగా ఇది హెల్త్ కి చాలా మంచిదండి. ఉలవ చారు ఎలా తెలుసు, ఉలవకట్టు కూడా సేమ్ అలాగే ఉంటది. టేస్ట్ చాలా బాగుంటది. కానీ ఉలవ చారు అయితేనండి ముందు రోజు నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడం, ముందు రోజు నానపెట్టడం, దాన్ని ఉడకపెట్టి నైట్ అంతా ఉంచడం, ఆ వాటర్ని తీసుకోవడం చాలా ఎక్కువ టైం పడుతుందండి. అదే ఈ ఉలవకట్టు అనుకోండి అప్పటికప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ లో చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది, హెల్త్ కి మంచిది, తొందరగా అయిపోతుంది. ఈ ఉలవకట్టు ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలో చేసి చూపిస్తా, వచ్చేయండి. ఉలవలు అంటే ఇలా ఉంటాయండి. కొన్ని ఉలవలు నల్ల కలర్ లో కూడా ఉంటాయి. ఈ ఉలవలు ఇవి రైతులతో పండించినవండి. ఉలవలు మేము షాప్ లో గట్రా ఎక్కడ తీసుకోలేదు, ఇవి రైతుల దగ్గర తీసుకున్నాం. ఈ విధంగా ఉంటాయి. ఉలవచారుకి అయితే మనం నానబెట్టుకోవాలండి. ఇప్పుడు చేసే మనం ఉలవకట్టుకైతే ఇవి నానబెట్టవసరం లేదండి, వీటిని వేపుకోవాలి. ఇవి లైట్ గా వేపుకుంటే సరిపోతుందండి. ఈ ఉలవలను వేసుకుని ఫ్రై చేసుకోవాలండి, వేపుకోవాలి. అంటే ఆయిల్ అటువంటి ఏం వేయకూడదండి, నార్మల్ గానే కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు. మనకి స్మెల్ వస్తుందండి, స్మెల్ తెలుస్తుంది, మంచి సువాసన వస్తుంది. అలా వచ్చిందంటే బాగా వేగాయి అని అర్థం. మరి బ్లాక్ కలర్ వచ్చే వరకు వేగనివ్వకూడదండి, లైట్ గా వేగనివ్వాలి. ఈ ఉలవలు అనేవి మనకి వేస్ట్ అవ్వండి. ఉలవ చారులు అయితే ఉలవలన్నీ వాటర్ తీసుకొని ఉలవలన్నీ వేస్ట్ గా పడేస్తాం. ఏ పశువులకు ఆవులకు కట్ట వేసేస్తూ ఉంటాం, లేకపోతే పాడేస్తూ ఉంటాం. అదే ఈ ఉలవ కట్టులో అనుకోండి, ఈ ఉలవలతో మన పని, ఈ ఉలవలు అనేవి వేస్ట్ అవ్వు, పాడవు. వీటిని ఇలా వేపుకొని వీటిని పొడి చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వేగిపోయింది, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని దించి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. ఉలవలు చల్లారిపోయింది, వీటిని మిక్సీలో వేసుకొని పొడిలా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడిలా చేసుకోవాలి. మరి మెత్తగా ఏం అవసరం లేదండి, కొంచెం బరగ్గానే ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేసుకోవాలి. ఉలవ కొట్టుకు ముందుగా ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లిపాయ రేకలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇలా స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఎక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని చిటపట్లు ఆడే వరకు ఉంచాలండి. ఇలా ఉంచిన తర్వాత 6-7 వెల్లుల్లిపాయ రేకలు చెదగొట్టి వేసుకోవాలండి, పక్క వేసుకోవాలండి. ఇందులో 2 ఎండుమిరపకాయలు చిదుముక్కలు వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకోవాలండి. ఉల్లిపాయ ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకుందాం. మరి ఎక్కువ వేసుకోవసరం లేదండి, చింతపండు కొద్దిగా, ఇందాక చూపించాను కదండి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, అది కొద్దిగా వేసుకోవాలంతే, మరి ఎక్కువ వేసుకోకూడదు రసం. ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి, కొద్దిగా కళ్ళుప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత. ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. మరి దీన్ని బాగా కలిపి ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలండి. ఒక పొంగు రావాలి. మనం వాటర్ వేసి చింతపండు రసం కట్ట వేసాం కదండి, ఇది మరిగి లోపల మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఉలవల్ని, ఈ ఉలవలను వాటర్లో కలుపుకోవాలండి. అంటే అంబలికి కలుపుతాం కదా, అంబలికి ఎలాగైతే కలుపుకుంటామో రాగిపిండి, ఆ విధంగా ఇప్పుడు ఈ పిండిని మనం కలుపుకోవాలండి. నేను 2 గ్లాసులు వాటర్ వేసాను కదండి, 2 స్పూన్లు పిండి వేసుకోవాలి. వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. మనం రాగి జావ కాస్తాం కదా, ఆ విధంగా ముందే కలుపుకుంటాం కదా ఉండలు పట్టకుండా, ఆ విధంగా ఈ పిండిని కూడా ముందే కలుపు ఉంచుకోవాలండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా మరుగుతూ ఉంటది కదండి, ఇలా మరిగేటప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, ఈ కలిపి పెట్టుకున్నది ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాలండి, మరి హై ఫ్లేమ్ లో కాదు. హై ఫ్లేమ్ లో మరిగిస్తే ఏమవుతుంది, తొందరగా పొంగులు వచ్చేస్తాయి కానీ బాగా మరగదు. అదే మీడియం ఫ్లేమ్ లో ఒక 20 నిమిషాలు మరిగించుకుని అనుకోండి, బాగా మరుగుతుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఇంకేం అవసరం లేదండి, మనం ఉప్పు కారం అన్ని వేసుకున్నాం కాబట్టి మరిగితే దించుకోవడం. ఇంకా చూడండి, ఈ విధంగా మరిగితే సరిపోతుందండి. ఇలా దించేసిన తర్వాత కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. బెల్లం కరిగిపోద్ది, వేడికి కరిగిపోద్ది, ఎక్కువ కాదు,
కొద్దిగా చిన్నది వేసుకోవాలంటే. ఇంతే అండి, మన ఉలవకొట్టు రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోద్దండి. ఈ ఉలవకొట్టు చూడండి ఎంత బాగుందో, థిక్నెస్ వచ్చింది, అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనం ఉలవలను ఫ్రై చేస్తాం కదండి, ఆ ఫ్రై చేయడం వల్ల దాన్ని పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చాలా బాగుంటుందండి ఈ ఉలవకొట్టు, సూపర్ ఉంటుంది ఉలవకొట్టు. ఇది రైస్లో కన్నా దేంట్లో కన్నా తినొచ్చండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామండి. ఇంత మంచి స్మెల్, ఇంత చూస్తుంటే తినాలనిపిస్తుంది. అలా టేస్ట్ చేయకుండా ఉండగలమా? టేస్ట్ చేస్తండి ఎలా ఉందో. బస్ సూపర్ అండి, సూపర్ టేస్ట్, చాలా బాగుందండి. మన అమ్మమ్మల గట్ట ఇది ఏంటంటే ఈ ప్రాసెస్ కొంచెం తొందరగా అయిపోద్ది అనమాట. అప్పట్లో చాలా కష్టపడేవారండి, వ్యవసాయం పనులు చేసేవారు, ఇంటి దగ్గర పని చేసుకుని అన్ని చేయాలి కాబట్టి ఎక్కువ టైం తీసుకుని పనులు అంటే వాళ్ళకి కష్టమైపోద్ది కదా. ఇంకా అప్పట్లో ఇలాంటివి ఏం చేశారంటే ఈ ఉలవలు లాంటివన్నీ ముందుగా ఎక్కువగా ఉన్న క్వాంటిటీ అంతా తీసుకొని అవి ఫ్రై చేసి ముందే పొడి చేసి డబ్బాలో వేసుకుని ఉంచుకునేవారు అనమాట. వాళ్ళకి ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు కాసుకొని తినేవారు అనమాట ఎక్కువగా. ఇప్పుడు ఉలవ చారు ఇవన్నీ అంటే ఎక్కువ టైం పడుతుంది కదండి. ఈ ఉలవ కొట్టు చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంది కూడా, చాలా బాగుంది. అప్పుడు అందుకే వాళ్ళకి ఇది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి వాళ్ళు అంత ఎనర్జీగా పనిచేసుకునేవారు. ఇంత హెల్దీ ఫుడ్ ని, టేస్టీ ఫుడ్ ని కూడా టేస్ట్ చేసేవారండి అప్పట్లో. ఇంతే అండి, చాలా ఈజీగా తొందరగా అయిపోద్దండి. ఉలవ కొట్టు అనేది చాలా టేస్టీగా కూడా ఉంది, చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలి. అసలు ట్రై చేస్తే మీరు అసలు వదిలే పెట్టండి, అసలు ఎంత బాగుంది టేస్ట్. అందుకే మన అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా కాసేవారు అనిపిస్తుంది మీకు కూడా. ఆ టేస్ట్ మళ్ళీ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది అండి అప్పుడు రుచి. ఇప్పుడు ఏంటి ఎనిపప్పు చారు కాసిన ఎంత సాంబార్ పెట్టినా ఏంటి అప్పుడు మా అమ్మ కాసిన టేస్ట్ రాలేదైతే అనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు. కానీ ఇప్పుడు నేను చేసిన ఈ రెసిపీ కనుక మీరు నేను చేసినట్టు చేస్తే కనుక మీ నానమ్మలు, మీ అమ్మమ్మలు అందరూ గుర్తొస్తారండి ఆ టేస్ట్ చేస్తే. చాలా టేస్టీగా ఉంది, సూపర్ వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో సార్ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.